వెల్కమ్ టు అనసూయ కన్స్ట్రక్షన్స్ హౌస్ ఎలివేషన్ ఫ్రేమ్వర్క్. ఈరోజు మన ఇంటికి సంబంధించిన ఎలివేషన్ ఒక ఫ్రేమ్వర్క్ గురించి తెలుసుకుందాం. సో ఇది కస్టమర్కి సంబంధించిన లేఅవుట్ అండి. మనకి 9 పిల్లర్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9. ఈ 4 పిల్లర్స్ ఇవి నేను కన్సిడర్ చేయలేదు. ఇది ఈస్ట్, నార్త్, వెస్ట్, సౌత్. ఈస్ట్ సైడ్ ఏమో మనకి ఇక్కడ కాంపౌండ్ లోపల డిస్టెన్స్ 4 feet అలా ఉంది. ఇక్కడనేమో 6 feet ఉంది. ఇక్కడ 3 feet 4 inches అలా ఉంది. సో దీనికి సంబంధించిన ముందు ఒక ఫ్రేమ్ వర్క్ చేసుకోవాలి. ఈ ఫ్రేమ్ వర్క్ చేసుకున్న తర్వాతనే దాని మీద ఎలివేషన్ డిజైన్ అనేది మనం అప్లై చేయాలి. సో మనం ఫస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. ఎక్కడైతే మనం సేవ్ చేయాలి అనుకుంటున్నామో ఆ ఫోల్డర్ రన్నింగ్లో ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నా. దీని పాత్ అనేది కాపీ చేస్తున్నా. పాత్ కాపీ చేసి మన సెలెక్ట్ వర్కింగ్ డైరెక్టరీలో ఆ పాత్ సేవ్ చేస్తున్నా. ఓకే కొట్టేస్తున్నా. సో ఇప్పుడు మనకు పాత్ సెలెక్ట్ అయిపోయింది. లెటెస్ట్ స్టార్ట్ వన్ పార్ట్. సో పార్ట్ నేమ్ అతని పేరు నిరంజన్, IRANJ, నిరంజన్ _ హౌస్ అని పెడుతున్నా. సో ఒక పార్ట్ మనం తీసుకున్నాం. సో ఫస్ట్ ఏదైనా మనం టాప్ ప్లేన్లో చూస్తాం కాబట్టి టాప్ ప్లేన్ సెలెక్ట్ చేసుకొని స్కెచ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ మనం బేస్మెంట్ కాంపౌండ్ వాల్ చేసుకోవాలన్నమాట ఇలా. సో అది ఎలా అంటే మనం ఇక్కడ డిస్టెన్స్ చూడండి 30 feet 4 inches ఉంది. 30 feet అంటే విత్ కాంపౌండ్ వాల్ అటు 6 inches ఇటు 6 inches ఉంటుంది, అంటే 1 feet ఎక్కువ ఉంటుంది. సో దీన్ని మనం 31 feet 4 inches అంటే 3 inches కన్సిడర్ చేసుకోవచ్చు. దట్ ఈస్ 25. నెక్స్ట్ అడ్డంగా వచ్చేసి మనకు 29 feet 4 inches ఉన్నారు. ఇది లోపల డిస్టెన్స్ అనమాట. సో మనం దీనికి ఒక 6 inches అనేది ఎక్కువ ఇచ్చుకోవచ్చు. 3 inches అంటే 6 + 9 inches 29 feet 0.75. ఎందుకంటే ఒక కాంపౌండ్ వాళ్ళ లోపల డిస్టెన్స్ ఇది. సో 6 inches బయట సైడ్ మనం కలుపుకున్నాం కదా. సో అందుకోసమని సో బయట సైడ్ ఇటు కలుపుకుందాం. 0.25 అంటే 30.5 ఇద్దాం. ఎందుకంటే దీనికి 6 inches లోపల 6 inches బయట మనకు కలుస్తుంది కదా. ఇప్పుడు 30.25 అవుతుంది కదా. ఓకే. సో ఇది మన కాంపౌండ్ వాల్ లోపల డిస్టెన్సెస్ ఇవి. కాంపౌండ్ వాల్ ఇటు 6 inches ఇటు 6 inches ఇటు 6 inches ఇటు 6 inches కలిపి వేసుకున్న డిస్టెన్స్ ఇది. ఇది ప్లాట్ సైజు. ప్లాట్ సైజ్కి మనం ఎక్స్ట్రూడ్ ఇచ్చుకుంటున్నాం. 3 feet ఇచ్చుకుంటున్నాం. ఆ తర్వాత తెలుసు కదా ఎప్పుడు ఇది షేడింగ్ విత్ ఎడ్జెస్ పెట్టుకోవాలి. స్కెచ్ తీసుకొని టాప్ వ్యూ తీసుకొని మొత్తం చుట్టూరా కాంపౌండ్ వాల్ వేసుకుందాం. ఫస్ట్ ఇది రెఫరెన్స్ లైన్ తీసుకొని ఒక రెక్టాంగులర్ బాక్స్ తీసుకుందాం. ఆ తర్వాత దీనికి ఆఫ్సెట్ ఇచ్చుకుందాం. ఆఫ్సెట్ లూప్లో సెలెక్ట్ చేసుకొని ఏదైనా లైన్ సెలెక్ట్ చేసుకోండి. 0.5. సో మనకు ఆఫ్సెట్ వచ్చింది. ఆఫ్సెట్ రాగానే దీన్ని ఒక హైట్ ఇచ్చుకుందాం. 5 feet అని. ఆఫ్సెట్ని లాక్ చేయడం మనం మర్చిపోయాం కదా. లాక్ చేయడం ఫస్ట్ లాక్ చేయడం అంటే నథింగ్ బట్ డైమెన్షన్స్ ఇచ్చుకోవాలి అంతే, నథింగ్ బట్. ఎందుకంటే బై మిస్టేక్గా ఫ్యూచర్లో ఎప్పుడైనా మనము ఏదైనా వర్క్ చేసేటప్పుడు కూడా మూవ్ అవ్వకుండా స్టిక్ అయి ఉంటుంది, స్కెచ్ మూవ్ అవ్వదు. సో 4 size డైమెన్షన్ ఇచ్చేసాం. ఆటోమేటిక్ ఎక్స్ట్రూడ్ అలాగే ఉంటుంది. లెట్ us గివ్ వన్ కలర్. సో బ్లూ ఇచ్చేస్తున్నాం ఇక్కడ. చలో టాప్ వ్యూ. సో ఇప్పుడు మనకి ఇమేజ్లో కనిపించేటటువంటి లెన్స్తో ఇచ్చేసినాం. సో ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే స్కెచ్ 1లోకి వెళ్తే ఇది మనకు వచ్చేస్తుంది. సో ఇది ఈస్ట్, ఇది నార్త్, ఇది వెస్ట్ అండ్ సౌత్. ఓకే డన్. ఇప్పుడు పిల్లర్లు వేసుకుందాం. సో మోడల్లోకి వెళ్ళి స్కెచ్ సెలెక్ట్ చేసుకొని పిల్లర్లు వేసుకుందాం. స్కెచ్ ఎలా అంటే మనం ఇక్కడ ఒక రెఫరెన్స్ లైన్ వేసుకుందాం. ఇక్కడ ఇంకొకటి, ఇక్కడ ఇంకొకటి. బ్యాక్ సైడ్ కంప్లీట్ గ్యాప్ ఏం లేదు. సో కాంపౌండ్ వాల్ లోపల డిస్టెన్స్ ఎంత ఉంది? 4 feet 3 inches ఇచ్చారు ఇక్కడ. 4.25 2.25 అంటే 25% ఆఫ్ 1 feet అనమాట.
సో ఇక్కడ మనకి ఆల్రెడీ 6 feet చేశారు. 6 feet అంటే విత్ కాంపౌండ్ వాల్. అది ఇప్పుడు వితౌట్ కాంపౌండ్ వాల్ కాబట్టి 5.5. ఇంకా ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి కాంపౌండ్ వాల్ లోపల 3.25, 3 feet 3 inches. సో దీనిలో మధ్యలో మనకు పిల్లర్స్ ఉంటాయి. పిల్లర్ వచ్చేసి ఇది 9 inches ఉంటుంది, దట్ ఈస్ 0.75. ఇది 1 feet ఉంటుంది, ఇలా ఉంటుంది. సో ఒక సెంటర్ లైన్ తీసుకుందాం. ఇది 0.75 ఇస్తున్నాం. మధ్యలో ఇంకొక పిల్లర్ ఉంటుంది కదా, ఇది 0.75. మనకు ఇక్కడ పిల్లర్ టు పిల్లర్ 10 feet అని తెలుస్తుంది డ్రాయింగ్ ప్రకారం. పిల్లర్ టు పిల్లర్ 10 feet. ఇంకా ఈ పిల్లర్ టు పిల్లర్ 9 feet 9 inches రావాలి. 10.75, 10.5 వస్తుంది. సో కెన్ వి అడ్జస్ట్ 10.75 రావాలి. సో సిమిలర్గా పిల్లర్స్ అన్నీ వేసుకుందాము. ఇక్కడ 7.25, ఎందుకంటే 3 inches కాబట్టి. మళ్ళీ 1 feet పిల్లర్. పాయింట్ ఏంటి, ఇది 1 feet ఉంటుంది. ఇంకో పిల్లర్ గోడలో వచ్చేస్తుంది. సో ఇంటికి సంబంధించినటువంటి అన్ని సైజెస్ ఇలా పిల్లర్స్ వేసుకోవాలి. ఫస్ట్ పిల్లర్స్ వేసుకొని ఎక్స్ట్రూడ్ చేసుకోవాలి. feet 9 inches, right? ఇక్కడ నుంచి ఇక్కడ చూద్దాం, కరెక్ట్గా సూట్ అవుతుంది. సో ఇక్కడ ఏదో మిస్టేక్ అయినట్టుంది. లెట్ us sort out with this. ఇది 3 feet ఇచ్చుకుందాం, ఎందుకంటే బయట మేనేజ్ చేయొచ్చు కానీ లోపల మేనేజ్ చేయలేం. సో 10 feet 9 inches వచ్చింది. ఇది feet 9 inches వచ్చింది, రిమైనింగ్ అన్నీ. సో ఇక్కడ మనం 0.25 తగ్గించాము. సో డ్యూ టు టేప్ సరిగ్గా పట్టి ఉండకపోవచ్చు. ఓకే, ఇప్పుడు దీనికి ఎక్స్ట్రూడ్ ఇచ్చుకుందాం. ఎన్ని 2 floors బిల్డింగ్ కాబట్టి 11 + 1 దట్ ఈస్ 23. ఇంకొక 1 feet ఎక్కువ ఇచ్చుకున్నా తప్పు లేదు, 24. తర్వాత ఒక ప్లేన్ తీసుకుందాం, సెలెక్ట్ చేసుకొని 11 feet హైట్ ఇచ్చుకుందాం. దీని మీద మనం స్లాబ్ వేస్తాం అన్నమాట. స్లాబ్ ఏ విధంగా వేయాలి అనేది మనము ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బ్లూ కలర్ లాస్ట్ వరకు స్లాబ్ ఉంది. సో మనం రెఫరెన్స్ లైన్ ఈ కార్నర్ ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఇక్కడ నుంచి ఇక్కడికి స్లాబ్ డిస్టెన్స్ వచ్చేసి 3.5 ఉంది, అంటే 3.5 దట్ ఈస్ 3 feet 6 inches. ఇక్కడ స్లాబ్ వచ్చేసి మనం కంప్లీట్ కాంపౌండ్ వాల్ వరకు ఉంటుంది, దట్ ఈస్ 5.5.
అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ సైడ్ వచ్చేసి 2 feet 3 inches ఉంది. 2.3 3 inches అంటే 2.5 అనమాట. ఇది ఒక స్లాబ్ యొక్క కంప్లీట్ లెంత్. సో ఇది దీని స్లాబ్. మనకెంత హైట్ స్లాబ్ 0.5 అంటే 6 inches ఉంటుంది, అందుకే 0.5 ఇస్తున్నా. ఈ స్లాబ్ని ప్యాటర్న్ చేస్తున్నా. ఎంత 11.5 పెట్టాలి. 11.5 2 స్లాబ్స్ వస్తాయి కదా. ఇప్పుడు స్టెప్స్ కన్స్ట్రక్ట్ చేద్దాం. ఇక్కడ వాళ్ళు ఒక డోర్ అనే బాత్రూమ్ పెట్టాలనుకుంటున్నారు. సో ఈ వ్యూలో చేయడం కష్టం. సెక్షన్ తీసుకొని గోడను టచ్ చేసి కొంచెం వెనక్కి పుష్ చేసినట్లయితే కాంపౌండ్ వాల్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ప్రశాంతంగా స్కెచ్ చేసుకోవచ్చు. సో మోడల్ కొట్టి స్కెచ్ కొట్టుకుని ఈ పిల్లర్ పట్టుకుంటున్నాను నేను. పిల్లర్ దగ్గర ఒక బాత్రూమ్ వచ్చేటట్టుగా అంత హైట్లో ల్యాండింగ్ అనేది తీసుకుంటున్నాను నేను. సో నాకు ఒక సెంటర్ లైన్ తీసుకుంటున్నాను ఇక్కడ, ఎందుకంటే దీనికన్నా ఎక్కువ ల్యాండింగ్ అనేది వెనక్కి వెళ్ళదు. ఇది ఫైనల్. అంతకన్నా ఎక్కువ వెళ్తే వాస్తు దోషం అని అంటారు. 0.5 అండ్ ఇది 4 feet ఇచ్చుకుంటే చాలు. సో గ్రౌండ్ లెవెల్ నుంచి మనం 6 feet హైట్లో ఇద్దాం. ఇది బాత్రూమ్కి 6 feet అనేది ఎనఫ్. ఇది పెద్ద ఇల్లు ఏం కాదు కాబట్టి వీ కెన్ అడ్జస్ట్. ఇది హైట్ వచ్చేసి విడ్త్ వచ్చేసి 0.9 అంటే 10 inches వస్తుంది. అండ్ హైట్ 0.5 వేస్తే చాలు. సో 0.5 ఆల్రెడీ డిఫాల్ట్గా తీసుకున్నది అది. సో మనకు రెఫరెన్స్ లైన్స్ ఇలా వేసుకుంటున్నాం. సో ఇది కూడా 0.5 ఉంది. ఇక్కడ మనకు కరెక్ట్గా ఈక్వల్గా 5.5 డిస్టెన్స్తో ఇవ్వట్లే. ఎందుకు ఇవ్వట్లే అంటే కింద బాత్రూమ్ అనేది కావాలి మనకు. బాత్రూమ్ మనకు 6 feet హైటా 7 feet హైటా మన రిక్వైర్మెంట్ ఉందో అంత హైట్లో ల్యాండింగ్ ఇచ్చుకుంటాం. ఫస్ట్ మనం ల్యాండింగ్ ఇచ్చుకున్న తర్వాతనే మనకు బాత్రూమ్ స్టెప్స్ అనేది డిజైన్ చేసుకుంటాం. సో ఈ విధంగా వస్తుంది. ఈ యొక్క బీమ్ అనేది ఇక్కడ మనకు పిల్లర్ దగ్గర ఆగిపోయింది. ఈ బీమ్ యొక్క ప్లింత్ బీమ్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటాం మెట్లకు, అందుకోసమే ఇది ఇక్కడ ఆపేయడం బెటర్. సో ఇక్కడ నుంచి లైన్ తీసుకొని ఇక్కడికి డ్రా చేసి అన్వాంటెడ్ లైన్స్ని రిమూవ్ చేస్తున్నాం మనం. ఈ కన్స్ట్రక్షన్లో మెట్లను ప్యాటర్న్ చేయలేం, ఎందుకంటే నాన్ యూనిఫామ్ మెట్లు ఉన్నాయి. ఒక చోటనేమో 6 feetలకు ఉంది, ఇంకో చోటనేమో 5 feetలకు ఉంది. సో ఇక్కడ చేయలేం. సో ఓకే. సో మిక్స్చర్ కన్స్ట్రక్షన్ ఇది వచ్చేసింది. సో మనము ఒక ప్లేన్ తీసుకుందాం. ఇక్కడ ఈ సర్ఫేస్ నుంచి బయటికి 5.5కి తీసుకుందాం. బై మిస్టేక్గా స్కెచ్ నేను ఇక్కడ వేసాను. ఈ స్కెచ్ ఈ ప్లేన్ మీద వేయాలి. సో స్కెచ్ ఆల్రెడీ వేసాను కాబట్టి నేను ఏం చేస్తున్నా, ఈ స్కెచ్ని దీని మీదకి మూవ్ చేస్తున్నా. అంటే ఈ ప్లేన్ వెనక్కి తీసుకున్నా, స్కెచ్ తీసుకెళ్ళి ఎడిట్ డెఫినేషన్లోకి వెళ్ళి ఈ ఏమంటారు స్కెచ్లో ప్లేస్మెంట్ అనేది ఇక్కడ తీసేసి ఈ ప్లేన్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాం. స్కెచ్ 2. ఓకే. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ప్లేస్మెంట్ ఇక్కడ నుంచి ఈ ప్లేన్ మీదకి మూవ్ అయింది, ఎందుకంటే ఫస్ట్ నాకు లెఫ్ట్ మెట్లు ఇక్కడ నుంచి కావాలి కాబట్టి. సో ఎక్స్ట్రూడ్ కొట్టేసుకొని నేను లోపలికి తీసుకుంటున్నా. ఎంత కావాలి అంటే 5.5 డివైడెడ్ బై 2, అది ఎంత ఉంటే అంత. 2.75 కదండి, 2.75 వచ్చేసింది. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ పైకి మళ్ళీ స్కెచ్ తీసుకున్నా, ఈ సర్ఫేస్ సెలెక్ట్ చేసుకున్నా, ఇక్కడ నుంచి పైకి వేసుకోవాలి మెట్లు. సేమ్ 0.9 మనం కావాలంటే ఇక్కడ రెఫరెన్స్ తీసుకోవచ్చు. హైట్ వచ్చేసి 0.5.
సో మనము ఇది ఆల్రెడీ స్లాబ్, అంటే ఈడి వరకు మెట్లు వస్తే చాలు. సో మనకి ల్యాండింగ్ ఈడి వరకు కావాలి. డెడ్ సెగ్మెంట్ అంటే నాకు ఈ షేప్ అనుకుంటున్నా, ఇది అన్వాంటెడ్ ఏరియా. మనకు ల్యాండింగ్ కూడా కావాలి కదా. సో మొత్తానికి ఈ షేప్ ల్యాండింగ్ కవర్ చేశాను అండ్ స్టెప్స్ కవర్ చేశాను. సో ఇప్పుడు లైట్ పింక్ కలర్ ఏ షేప్లో ఉంది, ఏ విధంగా మనకు ఉందో మెట్లు అలాగే కావాలి నాకు. సో అలా మనం స్కెచ్ తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు దీనికి కూడా సేమ్ 5/5.5 డివైడ్ బై 2 దట్ ఈస్ 2.75. సో మనకు ప్రాపర్గా మెట్లు అనేది వచ్చేస్తాయి, ఇట్లా చూడడానికి నీట్గా వస్తాయి. అండ్ ఎంతవరకు మనకు అవసరమో మనకు స్లాబ్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు. సో స్లాబ్ కటింగ్ తర్వాత సో పై ఫ్లోర్ మెట్లు వేద్దాం. ఫస్ట్ యూనిఫామ్గా లేవు కాబట్టి ఇప్పుడు ఈ ల్యాండింగ్ అనేది ఇక్కడ ఈ కార్నర్ మాత్రం ఇదే తీసుకుంటాం, కానీ ల్యాండింగ్ మాత్రం హైట్ మారుస్తాం, ఎందుకంటే యూనిఫామ్గా కావాలి ఇక్కడ మనకు. సో ఇది ఆబ్వియస్గా 4 feet ఉండాలి, ఇది 0.5 ఉండాలి, హైట్ వచ్చేసి 5.5 ఉండాలి, 5.5 ఉండాలి. సో మనకు ఈ విధంగా చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి సేమ్ పైకి ఎలా వేస్తామో పైకి మెట్లు వేసుకుందాం. దట్ ఈస్ 0.5, ఇది 0.9. యాక్చువల్గా 1 feet వేసుకోవాలి, బట్ చిన్న ఇండ్లకు 0.5 చాలు, సారీ 0.9 చాలు. 0.9 అంటే 90% ఆఫ్ 1 feet. సో దట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 10 to 11 inches అలా వస్తుంది, 10-11 inches అలా. సేమ్ 2 వేసుకున్న తర్వాత మనం ఈ విధంగా లైన్స్ అనేది సెంటర్ లైన్స్ అనేది ఎక్స్చేంజ్ చేసుకొని దీని మీదుగా వచ్చేటట్టుంటే మెజర్మెంట్ ఆటోమేటిక్గా ప్రాపర్గా వస్తుంది. ప్రతిసారి మనం డైమెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇంతకు ముందు లాగానే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఒక్క లైన్తో కూడా తీసుకోవచ్చు. లెట్ us try with only one line. ఒకటే లైన్తో తీస్తాను, ఇంకొంచెం బ్యాలెన్స్ అయిపోయింది. లేదు, ఇక్కడ లైన్ ఇంకోటి ఉంది. ఓకే, నాకు కావాల్సిన మెట్లు వచ్చేసినాయి. ఓకే కొట్టేసుకొని ఎక్స్ట్రూడ్ ఇస్తున్నాం. సేమ్ 5.5 డివైడ్ బై టోటల్ ల్యాండింగ్ డివైడ్ బై 2. అంటే మన ఒకవేళ మనకి మెట్లు 6 feet అయితే 3/2, దట్ ఈస్ 3/2 వచ్చేసి 6/2 దట్ ఈస్ 3 feet వస్తుంది. ఇప్పుడు ఇక్కడ సైడ్ డౌన్ వేసుకోవాలి కదా. ఇప్పుడు ఈ సర్ఫేస్ సెలెక్ట్ చేసుకున్నా, డౌన్ వేస్తున్నా. చూడండి, ఇది సేమ్ ల్యాండింగ్ సేమ్ వస్తుంది. అప్పుడే ఎలివేషన్ ప్రాపర్గా మనం చేయగలుగుతాం. ముందు ల్యాండింగ్ వేసుకోవాలి, ఆ తర్వాత ఫస్ట్ స్టెప్. రెఫరెన్స్ కోసం ఇవి లైన్స్ తీసుకోవచ్చు ఇలా. మళ్ళీ ఈ నుంచి స్టెప్స్. ఇది 0.5. అన్నీ 0.5 వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలా చెక్ చేసుకోవచ్చు. ఇలా అన్ని లైన్స్ తాకుతూ పాయింట్స్ తాకుతూ వస్తేనే కరెక్ట్ వచ్చినట్టు లెక్క, లేకుంటే రాంగ్. సో దీన్ని బట్టి మనకు యాక్యురేట్గా ల్యాండింగ్ అనేది ఎక్కడ వస్తుంది అనేది మనం చెప్పగలుగుతాం. సో ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇలా ఈ కార్నర్ నుంచి ఇంతవరకు తీసుకున్నాం. సో మెట్లు అనేది ఇక్కడ తీసేస్తున్నాం. యాక్చువల్గా యూనిఫామ్ ఉంటే ఇంత బాగుండేది కాదు. ఒకసారి కింది ఫ్లోర్వి మెట్లు వేసుకొని ప్యాటర్న్ చేస్తే అయిపోతుంది, ఈజీగా వచ్చేస్తుంది రిమైనింగ్ అంతా.
సో వచ్చింది. సో దీనికి ఎక్స్ట్రూడ్ ఇస్తున్నాం మళ్ళీ ఇక్కడ సైడ్ ఎంత, సేమ్ 5.5 డివైడ్ బై 2. ఇప్పుడు మనం హోల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఎక్కడ హోల్ క్రియేట్ చేసుకోవాలంటే దీని కింద. సో ఈ పిల్లర్ వర్క్ చేసుకుంటే సరిపోతుంది కదా మనకు. సో హోల్ కన్నా, మెట్ల కన్నా ముందే హోల్ క్రియేట్ చేసుకుంటే బెటర్. ఫస్ట్ మెట్లు క్రియేట్ చేశాను, ఇప్పుడు హోల్ క్రియేట్ చేసుకుందాం. స్కెచ్ కొట్టేసి ఈ సెషన్ని రికార్డ్ చేసుకుంటున్నాము. సో ఇది మనం కిందికి అనుకుంటే, సో ఇప్పుడు చేసిన క్రాస్ సెక్షన్ని కూడా తీసేసి, సో ఇది మెట్లు అండ్ ఫ్రేమ్ వర్క్ వచ్చేసింది. ఇప్పుడు దీని మీద మనం గేట్ పెట్టుకోవడం కానీ అది నెక్స్ట్ వీడియోలో మనం కంటిన్యూ చేద్దాం. సో గేట్ అనేది మనం యాజ్ పర్ రిక్వైర్మెంట్ మనకి ఎంత అవసరం ఉందో అక్కడ కట్ చేసుకోవచ్చు. ఆబ్వియస్గా పిల్లర్ దగ్గర ఇవ్వడం బెటర్. దిస్ మైట్ బీ ప్రాబబ్లీ ఏ ప్రాపర్ గేట్ సైజ్. ఈ గోడను రిమూవ్ చేస్తే అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ ద వీడియో. సో దీన్ని ఫ్రేమ్ వర్క్ అంటాం. ఇప్పుడున్న డిజైన్ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో దిస్ ఈజ్ ఫ్రేమ్ వర్క్. గోడలు అనేది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.